హాయ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాము. సో, ఇక్కడ అమ్మ నాకు సొరకూర, చింత చిగురు, కోడిగుడ్లు, పచ్చిరొయ్యల ఇగురు, లంచ్ బాక్స్ అయితే పెట్టించిందనమాట. అండ్ బెల్లము, కారము, శనగపిండి ఇవి కూడా ఉన్నాయి పట్టుకెళ్ళని చెప్పి ఇచ్చింది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో తిరిగొచ్చినా, వెళ్ళేటప్పుడు నిండుగా వెళ్తాం ఎవరమైనా. ఇక్కడ మా మేనల్లుడు చూసాడా ఎలా ఉడకర వేసేస్తున్నాడో. అండ్ ఇక్కడ ఇంక మేమైతే బయలుదేరిపోయామండి. సో, అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేటప్పుడు నేను చాలా హడావుడి చేసేస్తాను మా హస్బెండ్ దగ్గర. ఎళ్ళేటప్పుడు మాత్రం చాలా దిగులుగా అనిపిస్తది కొంచెం ఎందుకో. సో, ఇక్కడ దారిలో చింత చెట్టు కనిపిస్తే మా హస్బెండ్‌ని చింత చిగురు కొయ్యమంటే చూడండి ఎంత కోసారో. నా వల్ల కాదు అవన్నీ కొయ్యడం. కావాలంటే కొనిపెడతాను గానీ, కొయ్యమని లాంటివి మాత్రం నాకు చెప్పకు అన్నారు. సో, మేమింకా సగం దూరం కూడా వెళ్ళలేదు. మాకు ఆకలైతే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అంత మంచి కూరలున్నప్పుడు ఎలా తినకుండా ఉంటాము. సో, దారిలోనే ఆక్కుని తినేసాము. కిందకి దిగి తిందాం అనుకున్నాం గానీ, బయట వర్షంగా ఉందనమాట. సో, ఇంకా కార్‌లోనే కానిచ్చేసాము ఇంకా ఫుడ్డు. సో, ఇంక రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఎక్కడ ఆగకూడదని డిసైడ్ అయ్యాము. జర్నీ సాగాలి కదా తొందరగా మరి మనకి.